ఫండమెంటల్ చూడాలి, టెక్నికల్ అనాలిసిస్ చూడాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎవరి థియరీ వాళ్ళదే. అంటే ఒకటి మీరు ఒక కంప్లీట్ ఇన్వెస్టర్ అయితే అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఆర్ట్ ప్లస్ సైన్స్ రెండు కలిపితే వచ్చేది అవుట్పుట్ ఏంటి అంటే ఒక కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అదండి. మీరు నిజంగా ఒక విజన్ ఉండి 100% వెల్త్ క్రియేట్ చేయాలి అంటే ఫండమెంటల్ అనేది ఎవిడెన్స్ బేస్డ్. ఓకే, ఎవిడెన్స్ నా దగ్గర ఇది ఉంది, ఈ డేటా ఉంది, సో కాబట్టి రేపొద్దున ఇది జరుగుతుంది అని మనం ఎవిడెన్స్ బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, వెరాజ్ టెక్నికల్ ఎవిడెన్స్ కాదు, ప్రాబబిలిటీ. అది జరగచ్చు, జరగకపోవచ్చు, అదంతా కూడా కాదు. మీరు ఒక ఇన్వెస్టర్గా మీరు చూడండి, ఎంతమంది వెల్త్ క్రియేట్ చేశారు. ఒక దమాని కానివ్వండి, జుంజున్వాలా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇన్వెస్టర్స్ కానీ వెల్త్ క్రియేట్ చేశారు. ఇక్కడ ట్రేడింగ్ అంటారు, అదేంటి అంటే అది షార్ట్ టర్మ్ జాబ్ అనమాట. అది సో కొండం అమ్మడం. ఏ రోజు ఇప్పుడు ట్రేడింగ్లో కూడా ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉండలేరు, ఇంకా రావాలని ఆలోచిస్తారు. ఎగ్జిట్ ఎమోషన్స్ ఉంటాయి, ఎగ్జిట్ తీసుకోలేరు, కొన్నిసార్లు ఎమోషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో అందుకని అంటే అందులో సక్సెస్ కావాలి అంటే మళ్ళీ ఆ డైనమిక్స్ వేరు అనుకోండి. బట్ నేనేందంటే అట్లా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా ఎందుకంటే నెక్స్ట్ 10 ఏళ్ళు మనం అంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇండియా ఒక అద్భుతం సృష్టిస్తుంది, అందులో డౌట్ లేదండి. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఇప్పుడున్న మన చుట్టూ ఉన్న పరిస్థితి. గవర్నమెంట్ చేంజ్ అనేది మీరు అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ అన్నారు, మాతో టచ్ లో ఉన్నారు ఎన్డీఏ మిత్రులు, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు అని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. అది అంత ఈజీ అని నేనైతే అనుకోను. ఓకే, సో అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే అండి, మోడీకి క్రెడిట్ ఇవ్వచ్చు స్టాక్ మార్కెట్ ఇంత పెరగడానికి. అట్లా మోడీకి క్రెడిట్ అంటే గవర్నమెంట్కి ఇవ్వాలండి. మోడీ అని నాట్ సింగిల్ ఇండివిజువల్ అని. మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో కూడా ఇంత ఫాస్ట్ గా గ్రో స్టాక్ మార్కెట్ లో లేదు. స్టాక్ మార్కెట్ మీరు ఒకటి స్టాక్ మార్కెట్ చూస్తున్నారండి. నేను స్టాక్ మార్కెట్ గురించి నేను మాట్లాడలేదు. ఎకానమీ మనం ఇప్పుడు మనకి లాస్ట్ 10 years బ్యాక్ మన ఎకానమీ సైజ్ ఎంత, ఈ రోజు ఎంత అండి? మనకి 2018లో మన బడ్జెట్ ఇన్సూరెన్స్ రాకపోతే ఇంకా పెరిగేవో, నోట్ల రద్దు ఒకటి, తర్వాత కరోనా ఒకటి, ఇంకా పెరిగి చెప్తాను. 2000 ఇప్పుడు మీకు 2018-19లో మన బడ్జెట్ ఈ రోజుకి డబల్ అయింది. 46 lakhs బడ్జెట్ మంది. సో గ్రోత్ ఈ విధంగా మనం 46 లక్షల కోట్లు. కానీ దీనిలో అప్పులు ఎక్కువ తీసుకొస్తున్నాయి కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పూర్తిగా అప్పుల మీదే డిపెండ్ అయిన సిచ్యువేషన్. అప్పులు అంటే రెండుగా చెప్తానండి. అప్పులు అనేది డెట్ అనేది రెండుగా ఉంటుంది. ఒక ఇండివిజువల్ అప్పు చేయడం వేరు, ఒక కంపెనీ అప్పు చేయడం వేరు, వెల్ ఆర్గనైజ్డ్ కంపెనీ అప్పు చేయడం వేరు, స్టేట్ గవర్నమెంట్ అప్పు చేయడం వేరు, సెంట్రల్ గవర్నమెంట్ అప్పు చేయడం వేరు. ఓకే, అప్పు చేయడం తప్పు కాదు, కానీ అప్పు అంటే మనం ఎంత తీసుకొస్తున్నామో మన గ్రోత్ ఏ విధంగా ఉంది అది ఇంపార్టెంట్ అండి. డెట్ టు జీడిపి గ్రోత్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే తప్పు కదా? తప్పు అంటే అప్పు చేసి ఏం చేస్తున్నారు? అప్పు చేసి ఫ్రీగా పంచి పెడితే తప్పు. అది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అవే చేస్తున్నాయి. అది స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ రాజకీయాలకు వెళ్తాం. మన దగ్గర అంటే ఇప్పుడు రుణమాఫీ చేయబోతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్, అప్పు చేసి రుణమాఫీ చేయబోతున్నారు. వర్తేనా అంటే ఎకానమీ పరంగా? అంటే మనం ఇదని కాదండి, ఏదైనా సరే. ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ అప్పు చేసి సరే వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు నిన్ననే అన్నారు ఈ 6 నెలల్లో దాదాపు 38,000 కోట్ల అప్పుకును ఇంట్రెస్ట్ కట్టారు. అంటే ప్రతి నెల 6,000 నుంచి 7,000 కోట్లు, 10,000 కోట్ల ఆదాయం వస్తుంది. 6 నుంచి 7,000 కోట్లు అప్పులు ప్లస్ ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతుంది. అప్పులు కట్టేందుకు మళ్ళీ అప్పులు తేవాల్సింది, మళ్ళీ 25,000 కోట్ల అప్పులు తెచ్చారు. అదైతే రాంగే అవుతుందండి. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫ్రీది ఏదైతే ఉందో ఏ గవర్నమెంట్ చేసినా కూడా అప్పు చేసి ఈ విధంగా ఫ్రీగా పంచడం అనేది అది ఏమంటారు అంటే ఇంకొక థియరీ ఏదంటే మళ్ళీ ఎకానమీలోకి వస్తుంది కదా ఇంకొకరు చెప్తూ ఉంటారు. ఇటువంటి థియరీస్ కూడా ఉన్నాయి. ఎకానమీలో వచ్చినా కూడా అది ప్రొడక్టివిటీ లేని డబ్బు. అది మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఒక ప్రొడక్టివిటీ లేని డబ్బు మనం ఇట్లా ఇస్తున్నాము, మళ్ళీ మనం వేరే ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా గవర్నమెంట్ డబ్బులు రావాలంటే మళ్ళీ వేరే రేట్లు పెంచాల్సిందే కదా. అదే మీరు ప్రొడక్టివిటీ అంటే మీరు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయండి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, సో దాని ద్వారా ఇన్కమ్ తీసుకురండి. ఆ ఇన్కమ్ వచ్చిన దాంట్లో మీరు కొంత
ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి పెట్టుకోవచ్చండి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆ పని చేయటం లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీబీస్ లేవు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ కిసాన్ ఒకటి అది ఏదో ఒకటి అరా తప్ప, నేను చెప్పేది సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అయితే డెఫినెట్గా ప్రొడక్టివిటీ లేని అది అప్పులు అవి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వస్తే మనకి ఇంతవరకు అప్పు ఏదైతే మనకు ఉందో రేషియో ఏదైతే ఉందో డెట్ టు జీడిపి రేషియో అంటాం, అది మనం కంట్రోల్లోనే ఉన్నాము, 100% కంట్రోల్లో ఉన్నాం. ప్లస్ దాని రిఫ్లెక్ట్ గ్రోత్లో కనపడుతుంది. సో మన ఎకానమీ సైజు పెరిగింది, ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది, రెవెన్యూస్ డబల్ అయిపోయినాయి గవర్నమెంట్కి. ప్లస్ ఫ్యూచర్ కూడా బాగుంది. ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పుడు జపాన్ ఆర్థిక పరిస్థితి బాగాలేదండి. వాళ్ళ డెట్ మించిపోయింది, వాళ్ళ స్థాయిని మించి వాళ్ళ అప్పులు మించిపోయినాయి. అక్కడ గ్రోత్ ఎలా ఉంటుంది 1.5 ఆర్ అంతే,